ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నోటిని నాలుకను భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన దైనందిన జీవిత ప్రశాంతతకు మరియు ఆత్మీయ భద్రతకు ఒక రక్షణ కవచం వంటిది. మన మాటలు మన జీవితాన్ని ఎలా నిర్మిస్తాయో లేదా ఎలా పడదోస్తాయో ఈ వచనం ఎంతో ప్రాక్టికల్ గా వివరిస్తుంది. యాకోబు పత్రికలో రాయబడినట్లు నాలుక చాలా చిన్న అవయవమే అయినప్పటికీ అది ఒక పెద్ద అడవిని తగలబెట్టగల నిప్పు కణము వంటిది. మనం మాట్లాడే ప్రతి మాట మన భవిష్యత్తును శాసిస్తుంది. దేవుని వాక్యం ఇక్కడ మాటల నియంత్రణ ద్వారా మనకు లభించే గొప్ప రక్షణను 2 సత్యాల ద్వారా చూపిస్తుంది. మొదటిగా, నోటిని నాలుకను భద్రం చేసుకొనుట. ఇక్కడ భద్రం చేసుకొనుట అంటే కేవలం మౌనంగా ఉండడం కాదు. ఏ సమయంలో ఏ మాట మాట్లాడాలో, ఏ విషయాన్ని ఎక్కడ ఆపాలో తెలిసిన వివేచన కలిగి ఉండడం. ఆవేశంలో వచ్చే మాటలను, ఇతరులపై చేసే అనవసర విమర్శలను, చాడీలను, అబద్ధాలను మన నియంత్రణలో ఉంచుకోవడమే నోటిని భద్రపరచుకోవడం. బండికి బ్రేకులు ఎంత ముఖ్యమో మనిషి జీవితానికి మాటల నియంత్రణ అంత ముఖ్యం. సుబుద్ధి గల వ్యక్తి తన నాలుకను దేవుని వాక్యపు వెలుగులో అదుపులో ఉంచుకుంటాడు. ఉదాహరణకు, ఎస్తేరు రాణి తన ప్రజలందరినీ నాశనం చేయడానికి హామాన్ కుట్ర పన్నినప్పుడు ఎస్తేరు ఆవేశపడి వెంటనే రాజుతో మాట్లాడలేదు. ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు ఆపాలో ఆమెకు తెలుసు. రాజు పిలిచే వరకు వేచి ఉండి సరైన సమయంలో విందు ఏర్పాటు చేసి అత్యంత వివేకంతో రాజు ఎదుట విషయాన్ని బయటపెట్టింది. ఆమె మాటల నియంత్రణ, సమయస్ఫూర్తి ఒక జాతి మొత్తాన్ని కాపాడాయి. అలాగే యేసుక్రీస్తును ప్రధాన యాజకులు పిలాతు ఎదుట నిలబెట్టి అనేక అబద్ధపు నేరాలు మోపినప్పుడు ఆయన ఆవేశపడలేదు, ఎదురుదాడి చేయలేదు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో ఆయనకు తెలుసు. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా నుండినట్లు ఆయన తన నోరు తెరవలేదు. ప్రియులారా, నోటిని మరియు నాలుకను భద్రం చేసుకోవడం అంటే మన జీవిత గమనాన్ని సరైన మార్గంలో ఉంచుకోవడమే. ఎస్తేరు రాణి చూపిన సమయస్ఫూర్తి, యేసుక్రీస్తు చూపిన నిశ్శబ్ద వివేకం మనకు నేర్పే పాఠం ఒక్కటే. మౌనం ఎప్పుడు మాట్లాడాలో నేర్పుతుంది, నియంత్రణ ఎప్పుడు ఆపాలో నేర్పుతుంది. సముద్రంలో ప్రయాణించే పెద్ద ఓడను ఒక చిన్న చుక్కాని ఎలా త్రిప్పుతుందో మనిషి జీవితాన్ని కూడా అతని నోటి మాటలే శాసిస్తాయి. ఆవేశంలో వచ్చే మాటలు బంధాలను ముక్కలు చేస్తే, ఆలోచించి మాట్లాడే మాటలు సమాధానాన్ని ఇస్తాయి. కాబట్టి మన దైనందిన జీవితంలో అనవసర విమర్శలకు, చాడీలకు, అబద్ధాలకు చోటు ఇవ్వకుండా దేవుని వాక్యం అనే బ్రేకులతో మన నాలుకను అదుపులో ఉంచుకుందాం. వివేకంతో కూడిన మాటలతో సమాజాన్ని, మన జీవితాలను భద్రపరుచుకుందాం. రెండవదిగా, శ్రమల నుండి ప్రాణరక్షణ. లోకంలో వచ్చే చాలా వరకు సమస్యలు, గొడవలు, కోర్టు కేసులు ఇవన్నీ నోటి అదుపు తప్పడం వల్లే జరుగుతాయి. కానీ ఎవరైతే తమ నోటిని భద్రపరుచుకుంటారో వారు తాము స్వయంగా కొని తెచ్చుకునే ఎన్నో అనవసరమైన శ్రమల నుండి తమ ప్రాణమును కాపాడుకుంటారు. నిగ్రహంతో మాట్లాడే వ్యక్తి చుట్టూ ఒక శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. దేవుని కృప వారిని ఎటువంటి ఆకస్మిక ఇబ్బందుల్లో పడకుండా సురక్షితంగా కాపాడుతుంది. ఉదాహరణకు, బబులోను రాజు నెబుకద్నెజరుకు వచ్చిన కలభావాన్ని ఏ జ్ఞానులు చెప్పలేకపోయినప్పుడు రాజు కోపంతో బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. ఆ శ్రమ దానియేలు మీదకి కూడా వచ్చింది. ఆ సమయంలో దానియేలు ఆందోళన పడలేదు, ఆవేశంగా మాట్లాడలేదు. రాజు వైపు నుండి తనను చంపడానికి వచ్చిన కల్దీల అధిపతి అయిన అర్యోకుతో వివేకమును, బుద్ధియు గల మాటలతో మాట్లాడాడు. ఆ మృదువైన, వివేకవంతమైన మాట రాజుకు, దానియేలుకు మధ్య సంభాషణకు దారితీసింది. ఫలితంగా దానియేలుతో పాటు బబులోను జ్ఞానులందరి ప్రాణాలు కాపాడబడ్డాయి. అలాగే మిద్యానీయులపై విజయం సాధించిన తర్వాత ఎఫ్రాయిమీయులు వచ్చి గిద్యోనుతో ఎంతో ఆవేశంగా, కఠినంగా గొడవపడ్డారు. కానీ గిద్యోను తన నోటిని అదుపులో ఉంచుకుని ఎంతో తగ్గించుకుంటూ, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? అబియోజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును, జయేబును మీ చేతికి అప్పగించను. మీరు చేసినట్లు నేను చేయగలనా అని అన్నాడు. గిద్యోను అలా వినమ్రంగా మాట్లాడగానే వారి కోపం చల్లారింది. ఆయన నాలుకను భద్రపరచుకోవడం వల్ల ఒక పెద్ద అంతర్యుద్ధం, ఎంతో మంది ప్రాణ నష్టం తప్పిపోయాయి. ప్రియులారా, నోటిని అదుపులో ఉంచుకోవడం అనేది కేవలం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు, అది మన ప్రాణాలకు ఒక బలమైన రక్షణ కవచం. దానియేలు చూపిన వివేకవంతమైన మాట, గిద్యోను కనబరిచిన వినమ్రత మనకు నేర్పే సత్యం ఒక్కటే:
మనం మాట్లాడే విధానం మరణాన్ని తెచ్చే శ్రమను సైతం జీవంగా మార్చగలదు. ఆవేశంతోనూ అహంకారంతోనూ మాట్లాడితే రావలసిన శ్రమల కంటే ఎక్కువ శ్రమలను మనమే స్వయంగా కొని తెచ్చుకుంటాం. కానీ ఎదుటివారి కోపం ఎంత హెచ్చినప్పటికీ మన నాలుకను దేవుని వాక్యపు వెలుగులో నిగ్రహించుకున్నప్పుడు ఒక పెద్ద అంతర్యుద్ధాన్ని, ప్రాణ నష్టాన్ని కూడా నివారించవచ్చు. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనకు తేటతెల్లం చేస్తున్న సత్యం ఒకటే. మన నాలుక కేవలం ఒక అవయవం కాదు, అది మన జీవిత ప్రయాణాన్ని నడిపించే చుక్కాని. మనం మాట్లాడే ప్రతి మాట మన భవిష్యత్తును గాని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గాని ప్రభావితం చేస్తుంది. నోటిని భద్రపరచుకోవడం ద్వారా ఎస్తేరు రాణి వలె ఒక జాతిని కాపాడుకునే వివేచన, యేసుక్రీస్తు వలె నిశ్శబ్దంతో శత్రువుని జయించే ఆత్మీయ పరిపక్వత మనకు లభిస్తాయి. అలాగే మన మాటలలో నిగ్రహం ఉన్నప్పుడు దానియేలు వలె ఆకస్మిక మరణ శాసనాల నుండి, గిద్యోను వలె భయంకరమైన అంతర్యుద్ధాల నుండి మన ప్రాణాలను, మన కుటుంబాలను దేవుని కృపతో సురక్షితంగా కాపాడుకోగలం. కాబట్టి లోక సంబంధమైన ఆవేశాలకు, అనవసరమైన విమర్శలకు, చాడీలకు చోటివ్వకుండా మన హృదయాలను దేవుని వాక్యంతో నింపుకుందాం. ఎందుకంటే హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ రోజు నుండి మన మాటలు ఇతరులను గాయపరిచేవిగా కాక స్వస్థపరిచేవిగా, శ్రమలను కొని తెచ్చేవిగా కాక సమాధానాన్ని పంచేవిగా మార్చుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకొనునని. నాలుక చాలా చిన్న అవయవమే అయినప్పటికీ అది ఒక పెద్ద అడవిని తగలబెట్టగల నిప్పుకరము వంటిదని. మేము మాట్లాడే ప్రతి మాట మా భవిష్యత్తును శాసిస్తుందని నీవు సెలవిచ్చావు. నీకు స్తుతులు దేవ. నోటిని మరియు నాలుకను భద్రం చేసుకోవడం అంటే మా జీవిత గమనాన్ని సరైన మార్గంలో ఉంచుకోవడమే గనుక మౌనం ఎప్పుడు మాట్లాడాలో నేర్పితే నియంత్రణ ఎప్పుడు ఆపాలో నేర్పుతుంది గనుక మా దైనందిన జీవితంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఆవేశంలో మాట జారకుండా, అనవసరమైన విమర్శలు, చాడీలు, అబద్ధాలతో మా జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకోకుండా ఉండటకు సహాయము దయచేయమని. ఆవేశంతోనూ అహంకారంతోనూ మాట్లాడితే రావాల్సిన శ్రమల కంటే ఎక్కువ శ్రమలను మేము స్వయంగా కొని తెచ్చుకున్న వారమవుతాం గనుక మా మాటల ద్వారా మా ప్రాణాలను, మా కుటుంబాలకు, మా కార్యక్షేత్రాలకు ఎటువంటి శ్రమలు రాకుండా నీ కృపతో భద్రపరచుమని ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వారి నాలుకను అదుపులో ఉంచుకునే శక్తినిచ్చి వారిని అనవసరమైన శ్రమల నుండి కాపాడి నీ శాంతిని వారి జీవితాల్లో అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.